బ్రేకింగ్ న్యూస్. గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తుంది. అయితే నవంబర్ చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక 3 కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని సర్కారు సంకేతాలు ఇస్తున్నట్లు సమాచారం. పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ వేగవంతం చేయాలని సూచనలు ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 300 డివిజన్ల క్రమ సంఖ్య మారనుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఎన్నికల షెడ్యూల్ను అధికారులు వేగవంతం చేయనున్నారు. సో నవంబర్ చివరి వారంలో నోటిఫికేషన్ రిలీజ్ కానున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అభివృద్ధి పనులతో పాటు సుమారు 1,40,00,000 మంది జనాభాకు పౌర అత్యవసర సేవలు అందించే 3 మున్సిపల్ కార్పొరేషన్లకు వచ్చే నవంబర్ మాసం చివరిలో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ భావిస్తున్నట్లు విశ్వసనీయ అధికార వర్గాల సమాచారం. జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా ఏర్పడిన సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధం కావాలని సర్కార్ సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా పీకల దాకా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీలో నెలకొన్న నిధుల కొరత, విలీన ప్రాంతాల్లోని అరకొర వసతులను మెరుగుపరిచేందుకు కావలసిన స్థాయిలో సర్కారు వద్ద నిధులు లేకపోవడంతో వీలైనంత త్వరగా 3 మున్సిపల్ కార్పొరేషన్లకు పాలక మండలిలను అందుబాటులోకి తీసుకువస్తే వివిధ స్కీముల కింద కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అందుకే వచ్చే నవంబర్ మాసం కల్లా ఎన్నికలు నిర్వహించి పాలక మండలిలను అందుబాటులోకి తీసుకురావాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసిందే. ఇప్పటికే చివరి దశలో ఉన్న సర్ ప్రక్రియలో భాగంగా వీలైనంత త్వరగా 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా సర్కారు మౌఖికంగా ఆదేశించినట్లుగా సమాచారం. దీంతో అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్యూర్ పరిధిలోని హైదరాబాద్ జిల్లాతో పాటు మొత్తం క్యూర్ పరిధిలో జరుగుతున్న సర్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించనున్నట్లు తెలిసింది. ముఖ్యంగా జీహెచ్ఎంసీలోని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనం తర్వాత పెరిగిన పరిధిని 3 కార్పొరేషన్లుగా విభజించే క్రమంలో అధికారులు మొత్తం 300 వార్డులకు వరుసగా సంఖ్యలు కేటాయించారు. ఇక ఇందులో మొదటి మున్సిపల్ వార్డు నుంచి 150 వరకు జీహెచ్ఎంసీ పరిధిలో ఉండగా మిగిలిన వాటిలో 76 వార్డులు వరుసగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. 74 వార్డులు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాయి. క్యూర్ పరిధిలోని మొత్తం 300 వార్డుల్లో 1వ వార్డు నుంచి 150 వరకు వరుస సంఖ్యను అలాగే కొనసాగించి 151 నుంచి ఉన్న సైబరాబాద్ పరిధిలోని మున్సిపల్ వార్డులకు వరుస సంఖ్యను కేటాయించనున్నారు. మల్కాజ్గిరి కార్పొరేషన్ పరిధిలోని వార్డులకు 1 నుంచి 74 వరకు వరుస సంఖ్యను కేటాయించనున్నారు. ఈ ప్రక్రియ ఈ నెల 10వ తేదీన సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత చేపట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం ఉన్న మున్సిపల్ వార్డుల సరిహద్దులను ఏమాత్రం మార్చకుండా కార్పొరేషన్ల వారీగా కేవలం వాటి నెంబర్లను 1 నుంచి చివరి వరకు కేటాయించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత 3 మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ సీటు రిజర్వేషన్లతో పాటు వార్డు రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలిసింది.
అక్టోబర్ 2 లేక 3వ వారంలో సర్ ప్రక్రియకు సంబంధించిన ఓటరు తుది జాబితాను ప్రకటించిన తర్వాత రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టి అభ్యంతరాల స్వీకరణ, వాటి పరిష్కారాన్ని నవంబర్ 1 లేక 2వ వారంలో పూర్తి చేసి చివరి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేలా సర్కారు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలన్న విషయంపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. తొలుత జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించి వచ్చే ఫలితాలను బట్టి కొత్తగా ఏర్పడిన 2 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు కూడా అధికార వర్గాల్లో చర్చ లేకపోలేదు.